యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీని ఇంగ్లాండ్ సిరీస్లోకి తీసుకోవడంపై టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. మీడియా హైప్, అభిమానుల ఒత్తిడికి లోనై బీసీసీఐ మేనేజ్మెంట్ వైభవ్ అంతర్జాతీయ అరంగేట్రం విషయంలో తీవ్ర తొందరపాటు నిర్ణయం తీసుకుందని విమర్శించాడు. ఇంగ్లాండ్తో జరిగిన టీ20 సిరీస్లో తొలి మ్యాచ్ ఆడిన సంజు శాంసన్ను పక్కనబెట్టి కేవలం 15 ఏళ్ల వయసున్న వైభవ్కు వరుసగా 3 మ్యాచ్ల్లో అవకాశం ఇవ్వడం సరైన వ్యూహం కాదని అన్నాడు. ఈ మ్యాచ్లలో వైభవ్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. కేవలం ఐపీఎల్ ప్రదర్శన, మీడియా ప్రచారాన్ని చూసి జట్టులోకి తేవడం కంటే వైభవ్ మరికొంత కాలం సీనియర్ల సరసన ఉంటూ ఆటను గమనించేలా చేసి ఉంటే బావుండేదని జాఫర్ అభిప్రాయపడ్డాడు. శాంసన్ స్థిరత్వం లేని ఎంపిక విధానంపై కూడా జాఫర్ ఘాటుగా స్పందించాడు. ఇంగ్లాండ్ సిరీస్ చివరి మ్యాచ్లో మళ్లీ శాంసన్ను జట్టులోకి తెచ్చి ఆపై జింబాబ్వే సిరీస్కు అతన్ని పూర్తిగా పక్కన పెట్టడం ఆశ్చర్యం కలిగించిందని అన్నాడు. భారత్ తరఫున కేవలం టీ20 ఫార్మాట్ మాత్రమే ఆడుతున్న శాంసన్కు క్రమం తప్పకుండా అవకాశాలు ఇవ్వాలని, రాబోయే టీ20 ప్రపంచ కప్ ప్రణాళికల్లో అతడు ఖచ్చితంగా ఉండాలని సూచించారు. మ్యాచ్ను ఒంటి చేత్తో గెలిపించగల సత్తా ఉన్న సీనియర్ ప్లేయర్లను ఇలా అర్ధాంతరంగా పక్కన పెట్టడం సమంజసం కాదని పేర్కొన్నాడు. ఆటగాళ్ల ఎంపికలో బీసీసీఐ మీడియా హైప్కు లొంగిపోకుండా స్పష్టమైన మరియు దీర్ఘకాలిక వ్యూహంతో ముందడుగు వేయాలని జాఫర్ మేనేజ్మెంట్కు హితవు పలికాడు.